అమెజాన్ అండ్ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ మిడ్ నైట్ నుంచి ఫ్రీడమ్ సేల్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ఎవరైతే అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ ఉంటారో, ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్ ఉంటారో వాళ్ళకి ఈ మిడ్ నైట్ అంటే ఆగస్ట్ 7వ తారీఖుకి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డే నుంచి మిగతా వాళ్ళందరికీ వస్తది. ఆగస్ట్ 8వ తారీఖు నుంచి అందరికి ఓపెన్ సేల్ అనమాట ఇది. ఇదొక సేల్ అండ్ అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో మేజర్ సేల్ అయితే వస్తది. ఒకవేళ ఇక్కడ మీకు కొనుక్కునే ఉద్దేశం లేదంటే అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డే సేల్ వస్తది. అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అని వస్తది. ఇది బిగ్గెస్ట్ సేల్ అనమాట ఇయర్‌లో. సో, దానికోసం కూడా వెయిట్ చేయొచ్చు. కాకపోతే కొన్ని మొబైల్స్ ఇప్పుడు నేను చెప్పే ఉన్నాయి గదా! అవి అప్పటిదాకా ఉంటాయా? లేవా? అనేది గ్యారంటీ లేదు. ముఖ్యంగా రూ. 30,000 లోపు ఫోన్స్ అయితే మాక్సిమం ఔట్ ఆఫ్ స్టాక్ ఎళ్ళిపోయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు లాంచ్ అయ్యే ఫోన్స్ చాలా దారుణంగా ఉంటున్నాయి. ఎవరికైతే కొద్దిగా నాలెడ్జ్ ఉందో వాళ్ళేం జేస్తున్నారంటే, ఇప్పుడు కొత్తగా లాంచ్ అయ్యే ఫోన్స్ కొనుక్కోవట్లేదు. పాత ఫోన్స్ ఏదైతే మన Q1 2026లో లాంచ్ అయిన ఫోన్స్ ఉన్నాయి గదా! వాటి మీదకెళ్తున్నారు. సో, అవి ఔట్ ఆఫ్ స్టాక్ ఎళ్ళిపోతే మాత్రం నెక్స్ట్ 1, 2 ఇయర్స్ చాలా దారుణంగా ఉంటది పరిస్థితి. రూ. 30,000 లోపు మీరు ఫోన్ తీసుకుంటే ఓన్లీ బ్యాటరీ మాత్రమే చూసుకోండి. ఇంకా ఏమి చూడడానికి లేదు. డిస్‌ప్లే బాగుండదు, కెమెరా బాగుండదు, ఏం బాగుండవు. ఓన్లీ బ్యాటరీ ఒకటే మీరు చెప్పుకోదగ్గదుంటది. అందుకే ఈ సేల్, నెక్స్ట్ సేల్ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు కొత్త ఫోన్స్ కొనుక్కోవాలనుకుంటే, దాని తర్వాత 2 నెలల తర్వాత మీరు మొబైల్ ఫోన్స్ కొనడానికి కూడా దొరకవు మార్కెట్‌లో. మంచి ఫోన్స్ అయితే దొరకవు. ఈ సేల్‌లో ఏం బాగున్నాయో చూద్దాం. వీటి లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. లేకపోతే ఇక్కడ ప్రొడక్ట్ ట్యాగ్స్‌లో పెడితే ఇక్కడి నుంచి మీరు క్విక్‌గా చెక్ చేయొచ్చు. అండ్ ల్యాప్‌టాప్స్ కానీ, టీవీస్ కానివ్వండి, వాషింగ్ మిషన్స్ ఇట్లాంటివన్నీ ఏమన్నా డీల్స్ మీరు చెక్ చేయాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్‌కెళ్ళండి. అక్కడ మంచి డీల్స్ పోస్ట్ చేస్తూ ఉంటాం. అండ్ ప్రైస్ వైస్ మీకు టైమ్ లైన్ కూడా ఉంటది. ఒకవేళ మీరు ఏ ప్రైస్ ఫోన్ కోసం చూస్తుంటే ఆ టైమ్ లైన్‌కి మీరు వెళ్ళిపోవచ్చు. మనం స్టార్టింగ్ 10,000 నుంచి 20,000 మధ్యలో ఫోన్స్ గురించి మాట్లాడదాం. రూ. 12,000 దగ్గర సామ్‌సంగ్ నుంచి సామ్‌సంగ్ గెలాక్సీ M06 అయితే వస్తుంది. 11,999కి అయితే వస్తుంది. ఇది హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఉంది. 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. 6 ఇయర్స్ అప్డేట్స్‌తో వస్తుంది. అండ్ ఇదే మీకు రూ. 12,000 కొద్దిగా బెటర్ ఫోన్ అంటే ఆ ప్రైస్‌లో మీకు అన్ని యూని అసోసి ప్రాసెసర్స్‌తో వస్తున్నాయి. అండ్ అసలు టచ్ చేయడానికి కూడా లేవు. మోటో G37 పవర్ కూడా ఉంది కానీ రూ. 14,000కి వస్తుంది. దానికి మీరు డబ్బులు పెట్టే బదులు ఇంకొక రూ. 1,000 అలా యాడ్ చేసుకుంటే రూ. 15,500 దగ్గర ఇంకొక ఫోన్ అయితే ఉంది. ఇదొచ్చేసరికి పోకో నుంచి పోకో M7 ప్లస్. ఇది రూ. 15,499 అయితే వస్తుంది. 4GB RAM 128GB మోడల్. ఇది 6.9 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తుంది. అది కూడా 144Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే. 6 సిరీస్ ప్రాసెసర్‌తో వస్తుంది. 6S Gen 3 ప్రాసెసర్‌తో వస్తుంది. అండ్ ఇప్పుడు వచ్చే ఫోన్ చూసుకుంటే మీకు రెడ్మీ నోట్ 17 ఇది రీసెంట్‌గా ఈ రోజే లాంచ్ అయింది. ఇది 4 Gen 4 ప్రాసెసర్‌తో వస్తుంది. రూ. 26,000కి లాంచ్ అయింది. సో, ఇది కొద్దిగా పాత ఫోన్స్ కాబట్టి మీకు ఆ ప్రైస్‌కి వస్తుంది. 6S Gen 3 ప్రాసెసర్‌తో. అండ్ దాంతో పాటు దీనిలో మీకు బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటది. ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా. ఇది కొద్దిగా బెటర్ అనిపించింది నాకు. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న మార్కెట్ సినారియో ప్రకారం మీరు పెట్టే ప్రైస్‌కి కొద్దిగా వాల్యూ ఫర్ మనీ రూ. 15,000 దగ్గర ఇది బాగుంది. 15,500 పోకో M7 ప్లస్. నెక్స్ట్ రూ. 16,999కి ఇంకొక ఫోన్ ఉంది. ఇదే ఫోన్ మనం లాస్ట్ ఏదైతే సేల్ నడిచిందో ఫ్లిప్‌కార్ట్‌లో గోట్ సేల్ వచ్చింది. ప్రైమ్ డే సేల్ అని చెప్పేసి అమెజాన్‌లో వచ్చింది. దానిలో రూ. 14,500 అయితే వచ్చింది. కళ్ళకి అద్దుకొని తీసుకోండి. 14,500కి ఈ ఫోన్ మళ్ళీ మీకు దొరుకుతదో లేదో అని చెప్పేసి కూడా చెప్పాను మీకు. అదే సామ్‌సంగ్ గెలాక్సీ M17 5G. ఇది ఇప్పుడు రూ. 17,000కి అమ్ముతున్నారు. అండ్ ఇదొక్క ఫోనే రూ. 20,000 లోపు మీకు AMOLED స్క్రీన్‌తో కనిపించేది. ఏ ఫోన్ మీకు AMOLED స్క్రీన్‌తో ప్రెజెంట్ అయితే రూ. 20,000 లోపు అయితే కనిపించట్లేదు. కొత్తగా లాంచ్ అయ్యే ఫోన్స్ మీరు వన్‌ప్లస్ N6 కానివ్వండి, ఐక్యూలో G సిరీస్ లాంచ్ అవుతున్నాయి. ఇవన్నీ మీకు హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేస్తోనే కనపడుతున్నాయి గానీ అట్‌లీస్ట్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేస్ కూడా మనకు కనపడట్ల రూ. 20,000 లోపు. ఇదొక్కటే మీకు AMOLED స్క్రీన్‌తో వస్తుంది. ఫుల్ హెచ్‌డీ ప్లస్ AMOLED డిస్‌ప్లే. అది కూడా 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఎక్సినోస్ 1330 ప్రాసెసర్‌తో వస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఇది కూడా ఒక మంచి ఫోన్ రూ. 20,000 లోపు. ఈ 3 ఫోన్సే ప్రెజెంట్ ఒకవేళ మీరు రూ. 20,000 లోపు టచ్ చేయగలుగుదాం. మనం కొద్దిగా పెట్టే డబ్బులు కొద్దిగా వాల్యూ అనిపించే మాత్రం ఈ మూడే నాకు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇంక 20,000-30,000 లోపు వస్తే మాత్రం అండ్ ఈ ఫోన్ ఇప్పుడు ఎంతవరకు ఇది స్టాక్‌లో ఉంటదో నాకు తెలీదు గానీ ఈ ఫోన్ మాత్రం మిస్ చేసుకోకండి. ఈ ఫోన్ మీకు రూ. 22,000కి వస్తుంది. అది కూడా 6GB RAM 128GB మోడల్. ఇది రెడ్మీ నోట్ 15 SE. ఇది కొద్దిగా ఓల్డ్ ఫోన్. Q1 లాంచ్ అయింది ఇది. దీనిలో మీకు ఫుల్ హెచ్‌డీ ప్లస్ AMOLED స్క్రీన్ ఉంటది. 120Hz రిఫ్రెష్ డిస్‌ప్లేతో వస్తుంది. అది కూడా 12-బిట్ ప్యానెల్. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 5800 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. అండ్ ప్రాసెసర్ వచ్చేసరికి Qualcomm Snapdragon 6 Gen 3 ప్రాసెసర్‌తో అయితే వస్తుంది. రూ. 22,000కి అయితే వస్తుంది. కర్వ్డ్ AMOLED స్క్రీన్‌తో కూడా వస్తుంది ఇది. ఎందుకు ఇది వదులుకోవద్దని చెప్తున్నానంటే ఈరోజు దీని సక్సెసర్ లాంచ్ అయింది. రెడ్మీ నోట్ 15 సక్సెసర్ రెడ్మీ నోట్ 17. దీన్ని కంపేర్ చేస్తే మీరు కళ్ళకద్దుకొని ఫోన్ తీసుకుంటారు. ఎందుకంటే దీనిలో మీకు ఫుల్ హెచ్‌డీ AMOLED డిస్‌ప్లే ఉంది. కాకపోతే ఇది మీకు 8-బిట్ ప్యానెల్, 12-బిట్ ప్యానెల్ అయితే కాదు. అండ్ దీనిలో ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్‌తో వస్తుంది. ఇది 20 మెగాపిక్సెల్ కెమెరా. ప్రాసెసర్ 4 Gen 4 ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది 6 సిరీస్ ప్రాసెసర్ కూడా ఇది చాలా బెటర్ ప్రాసెసర్. ఈవెన్ దీనిలో మీకు గైరోస్కోప్ సెన్సార్ ఉండదు. ఐఆర్ బ్లాస్టర్ ఉంటది కదా Xiaomi ఫోన్స్, అది కూడా తీసి పడేశారు. దీనిలో మీకు అన్నీ ఉంటాయి.
అండ్ మొత్తం బ్యాక్ కూడా ఇది ప్లాస్టిక్ బాడీ, ఇది కొద్దిగా లెదర్ ఫినిష్లో అయితే వస్తుంది. కొద్దిగా లైట్ వెయిట్ కూడా ఉంది, ఎందుకంటే దీనిలో మీకు 5800 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది కొద్దిగా వెయిట్ ఉంటుంది. దీనిలో ఒకటే ప్లస్ పాయింట్ ఏంటంటే బ్యాటరీ కెపాసిటీ 8000 mAh బ్యాటరీ పెంచారు. చెప్పా కదా మీకు, మ్యాక్సిమం అన్ని బ్రాండ్స్ ఇప్పుడు మీకు ఓన్లీ బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఇచ్చేసి మిగతావన్నీ తగ్గించి తీసుకొస్తారు. ఇప్పుడు ఉన్న సినారియో అలా ఉంది, మార్కెట్ సినారియో. బ్రాండ్స్ని తప్పడానికి అయితే లేదు. ఇప్పుడు వాళ్ళకి ర్యామ్ స్టోరేజ్కి ఎక్కువ వాళ్ళు పెట్టాల్సి వస్తుంది, మిగతావన్నీ తగ్గించేస్తున్నారు. అందుకే పాత ఫోన్స్ ఉన్నాయి కదా, ఇవి అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళకముందే ఇలాంటివి క్యాచ్ చేయండి. ఇది రెడ్మీ నోట్ 15 SE, ఇది 22,000 రూపాయలకి వస్తుంది ఈ సేల్లో. దీని మీద ఒక లుక్ వేయండి. ఒక మీ బడ్జెట్ 25,000 రూపాయల లోపు అయితే. అండ్ ఇంకొక ఫోన్ శాంసంగ్ నుంచి ఉంది. ఈ 2 ఫోన్స్ ఉన్నాయి 25,000 రూపాయలు. ఇంకేం ఫోన్స్ లేవు మనం చెప్పుకోవడానికి కూడా. శాంసంగ్ నుంచి ఇది ఫ్లిప్కార్ట్లో వచ్చేసరికి F సిరీస్లో వస్తుంది, F70 Pro 5G లాగా. అమెజాన్లో వచ్చేసరికి M47గా అమ్ముతారు. అమెజాన్లో ఇది 26,000కి అట్లా అమ్ముతున్నారు, కొద్దిగా ఎక్కువ కాస్ట్ ఉంది. ఫ్లిప్కార్ట్లో మాత్రం 23,999కి అలా వస్తుంది, అంటే 24,000 రూపాయలకి అయితే వస్తుంది. ఇది కూడా కొద్దిగా బెటర్ ఫోన్, ఒకవేళ తీసుకోవాలనుకుంటే 25,000 రూపాయల లోపు. వేరే ఆప్షన్స్ అయితే లేవు, రెండే ఉన్నాయి, ఇది లేకపోతే ఇది. దీనిలో మీకు ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది, శాంసంగ్ AMOLED డిస్ప్లే. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ వచ్చేసరికి 12 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 6000 mAh బ్యాటరీ ఉంటుంది దీనిలో. ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసరికి 45 వాట్ వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసర్ వచ్చేసరికి Qualcomm Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. ఇది కూడా ఒక ఆప్షన్, ఒకవేళ మీకు Xiaomi వద్దనుకుంటే ఇది కూడా ఉంది శాంసంగ్. నెక్స్ట్ 25 నుంచి 30,000 మధ్యలో ఒక ఫోన్ ప్రజెంట్ నాకు చూపించడానికి లేదు, కానీ ఇది ఈ సేల్లోనే కనిపించింది, లాస్ట్ సేల్ అయితే లేదు. అది కూడా రెడ్మీ నుంచి ఓల్డ్ ఫోన్. ఇది ఇప్పుడు ప్రజెంట్ తక్కువ రేట్కి అయితే వస్తుంది. చెప్పేది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఇప్పుడు అర్థమవుతుంది అనమాట మనకి. ఫోన్ వచ్చేసరికి రెడ్మీ నోట్ 14 Pro Plus 8GB ర్యామ్ 128GB మోడల్ 28,999కి వస్తుంది. ఈ ఫోన్ లాంచ్ అయినప్పుడు అందరు తిట్టారన్నమాట, దీన్ని 30,000 రూపాయల దగ్గర ఏం ఫోన్ ఇది అని చెప్పేసి, 7 సిరీస్ ప్రాసెసర్ తోటి అని చెప్పేసి. ఇప్పుడు అదే బంగారం అయిపోయింది. 28,999కి ఫోన్ అయితే వస్తుంది. ఎన్ని ఉన్నాయో స్టాక్లో తెలీదు. దీని స్పెక్స్ చూస్తే మాత్రం చాలా బెటర్ ఇప్పుడున్న సినారియో ప్రకారం, మార్కెట్ సినారియో ప్రకారం అయితే. డిస్ప్లే 6.67 ఇంచ్ 1.5K OLED ప్యానల్. ఇది ప్రాసెసర్ సార్ Qualcomm Snapdragon 7S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కూడా ఉన్నాయి దీనిలో. ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది, 6200 mAh బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది, IP69 రేటింగ్ కూడా ఉంది, కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్తో కూడా ఈ ఫోన్ అయితే వస్తుంది. అండ్ ఇది ప్రజెంట్ అయితే కనిపిస్తుంది సేల్లో. ఇది కూడా మంచి ఫోన్. ఒకవేళ మీరు 30,000 రూపాయల లోపు ఒక మంచి ఆల్రౌండ్ ఫోన్ కోసం, ఆల్రౌండ్ అంటే గేమ్స్ ఆడలేరు మీరు, గేమ్ అనేది టచ్ చేయకండి, జనరల్ యూస్కి కొంచెం కెమెరా ఉన్నాయి, టెలిఫోటో లెన్స్ కూడా ఉన్నాయి దీనిలో. సో అన్నీ మీకు కావాలనుకుంటే ఇది ఒక ఆప్షన్ ఉంది. అండ్ ఇంకొక ఆప్షన్ వచ్చేసరికి మోటరోలా నుంచి S70 Fusion. సో ఇది మీకు టెలిఫోటో లెన్స్ అయితే ఉండవు. ఇది కూడా మీకు 7 సిరీస్ ప్రాసెసర్తో వస్తుంది, Qualcomm Snapdragon 7S Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ దీనిలో మీకు 7000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది కూడా 1.5K డిస్ప్లే, కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. ఇది కూడా ఒక ఆప్షన్. ఇది కూడా 28,000 రూపీస్కి వస్తుంది. ఒకవేళ మీరు అది కాకపోతే ఇది అనుకుంటే ఇది కూడా ఒక ఆప్షన్ ఉంది. అండ్ H60 Pro కూడా ఉంది, కొంచెం ఓల్డ్ ఫోన్, అది కూడా అదే ప్రైస్లో వస్తుంది. దానిలో టెలిఫోటో లెన్స్ కూడా ఉంటాయి. అది మీడియాటెక్ ప్రాసెసర్తో వస్తుంది, మీడియాటెక్ 8 సిరీస్ ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇవి 25 నుంచి 30,000 రూపాయల లోపు ఆప్షన్స్ అయితే చెప్పా కదా. ఇవి ఎంతవరకు స్టాక్లో ఉంటాయో తెలియదు. ముఖ్యంగా 14 Pro Plus అయితే చెప్పాను, రెడ్మీ నోట్ 14 Pro Plus, అదైతే నాది స్టాక్లో ఉండకపోవచ్చు. ఇవి మిగతా ఆప్షన్స్ మొత్తం 3 ఆప్షన్స్ అక్కడ ఉన్నాయి అంతే. ఒకవేళ 30,000 రూపాయలు పైకి వెళ్ళారనుకోండి, 32,000 రూపాయల దగ్గర శాంసంగ్ ఫోన్, శాంసంగ్ A56 అయితే వస్తుంది. మీకు ఇది అల్యూమినియం బాడీతో వస్తుంది, ఫ్రంట్ బ్యాక్ గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది, ఇది కూడా కార్నింగ్ గ్లాస్తో వస్తుంది. బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. అండ్ ఇది మీకు ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. Exynos 1580 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. కెమెరాస్ బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, ట్రిపుల్ కెమెరా సెటప్. ఫ్రంట్ 12 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. IP రేటింగ్ ఉంటుంది, ఫోన్ IP67 రేటింగ్తో వస్తుంది. సో కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంటుంది దీనికి. ఒకవేళ మీరు శాంసంగ్ ఫోన్ కోసం చూస్తుంటే 32,000 రూపాయలు ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ లేదు పర్ఫార్మెన్స్ ఫోన్ కోసం చూస్తుంటే పోకో X8 Pro ఉంది. పోకో X8 Pro మీకు 32,000కి అలానే వస్తుంది. ఇది మీకు గేమింగ్కి బాగుంటుంది, గేమ్స్ అయితే మీరు ఆడుకోవచ్చు. ఇది కూడా 1.5K OLED డిస్ప్లేతో వస్తుంది, 120Hz రిఫ్రెష్ డిస్ప్లేతో వస్తుంది. మీడియాటెక్ Dimensity 8500 అల్ట్రా ప్రాసెసర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ వచ్చేసరికి 20 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 6500 mAh బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. IP69K అన్నీ ఉన్నాయి, వాటర్ రెసిస్టెంట్ కూడా అన్నీ ఉంటుంది. ఇది కూడా ఒక మంచి ఫోన్. ఇది కూడా మీకు మెటల్ బాడీతో వస్తుంది, సైడ్స్ ఇది మీకు మెటల్ బాడీ, కొద్ది ప్రీమియం బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. ఇది 8GB ర్యామ్ 256GB మోడల్ 32,999కి వస్తుంది. ఇదే ఫోన్ మీరు రెడ్మీలో తీసుకోవాలనుకుంటే రెడ్మీ టర్బో 5గా వస్తుంది, అది 36,000 రూపాయలు ఉంది. ఒకవేళ మీరు 3,000 రూపాయలు తగ్గించి తీసుకోవాలనుకుంటే ఇది బెటర్ ఆప్షన్.
నెక్స్ట్ 35,000-40,000 లోపు కొన్ని ఫోన్స్ స్టాక్‌లోకి వచ్చినాయి. పోకో F7 వచ్చింది. పోకో F7 కూడా మంచి డివైస్ 8s Gen 4 ప్రాసెసర్‌తో అయితే వస్తుంది. అండ్ దీనికోసం చాలా మంది అడిగారు స్టాక్ లేదని చెప్పేసి. ఇప్పుడైతే వచ్చింది. కాకపోతే ప్రైస్ వచ్చేసరికి 35,999 దగ్గర ఉంది. ఇది 12 GB ర్యామ్‌తో వస్తుంది. 12 GB ర్యామ్ 256 GBతో వస్తుంది. అండ్ ఒకవేళ మీ బడ్జెట్ కొద్దిగా ఎక్స్టెండ్ చేసుకోగలిగితే దీనికంటే పోకో X8 Pro కంటే 36,000 దగ్గర మీకు పోకో F7 చాలా బెటర్ ఫోన్. అండ్ ఇంకా మీకు అల్టిమేట్ గేమింగ్ అంటే మాత్రం కొద్దిగా ఆప్టిమైజేషన్ ఇవన్నీ బెటర్ ఉండాలంటే మాత్రం ఐక్యూ ఉంటది. ఐక్యూ నియో 10 వస్తుంది. ఐక్యూ నియో 10 ప్రైస్ ఒకప్పుడు 30,000 దగ్గర వచ్చిన ఫోన్ ఇప్పుడు 38,000 39,000కి వస్తుంది. ఎగ్జాక్ట్ ప్రైస్ వచ్చేసరికి 8 GB ర్యామ్ 256 GB మోడల్ ఐక్యూ నియో 10 38,999కి వస్తుంది. ఇది గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇంకా బెటర్ ఉంటుంది. 8s Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. సో ఎక్స్పీరియన్స్ బెటర్ ఉంటుంది గేమింగ్ పరంగా అయితే మాత్రం. అండ్ ఒకవేళ మీరు గేమింగ్ హైయెస్ట్ ప్రయారిటీ 40,000 లోపు ఒక ఫోన్ కోసం చూస్తుంటే మాత్రం ఇది ఒక్క ఫోన్ ఉంది ప్రజెంట్ అయితే మార్కెట్ లో. కొద్దిగా మీకు మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేదైతే మాత్రం ఐక్యూ నియో 10. నేను చెప్పిన పర్ఫార్మెన్స్ ఫోన్స్ మీకు పోకో X8 Pro కానివ్వండి, F7 కానివ్వండి, ఐక్యూ నియో 10 కానివ్వండి, వీటిలో బెస్ట్ అయితే నియో 10. ఒకవేళ అది మీకు నచ్చకపోతే F7. ఈ రెండు మంచి ఫోన్స్. ఒకవేళ నన్ను తీసుకోమంటే మాత్రం నా దగ్గర 40,000 ఉన్నాయి, నేను వెళ్ళి ఒక ఫోన్ తీసుకోవాలి అంటే మాత్రం నేను మాత్రం ఒక ఫోన్ చూస్ చేసుకుంటా. ఆ ఫోన్ ఎక్కడ మీకు బ్యానర్స్ లో కనిపించట్లేదు, దానిలో సేల్ లో ఉన్నట్టు కూడా కనిపించట్లేదు. కాకపోతే ఇది చాలా బెటర్ వాల్యూ ఆఫర్ చేస్తుంది మనం పెట్టే డబ్బులకి. అది ఒప్పో నుంచి ఒప్పో రెనో 14 ప్రెజెంట్ 38,000 చూపిస్తుంది అది ప్రైస్ అయితే. ఒకవేళ సేల్ స్టార్ట్ అయితే ఒక బ్యాంక్ ఆఫర్ 1,500 అట్లా వచ్చినా గానీ 36,000-37,000కి దొరుకుతుంది ఒప్పో రెనో 14. సో ఇది మీకు కాంపాక్ట్ ఫోన్, చిన్న సైజ్ లో ఉంటుంది. 6.59 ఇంచ్ డిస్ప్లే, 1.5K OLED డిస్ప్లేతో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ ఉంటుంది. దీనిలో మీకు 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. మెయిన్ కెమెరా ఉంటుంది, పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి బ్యాక్ సైడ్, అండ్ వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంటుంది. 8 మెగాపిక్సెల్ ఉంటుంది. మొత్తం 3 కెమెరాస్ ఉంటాయి బ్యాక్ సైడ్. ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. బ్యాటరీ కూడా 6000 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. IP69 రేటింగ్ తో వస్తుంది. కలర్ వాయిస్ కొద్దిగా యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది. అండ్ ఇది నాకు చాలా బాగా అనిపించింది. సో ఇది కూడా కొద్దిగా పాత ఫోనే, ఇది స్టాక్ లో అయితే ఉంది. ఒకవేళ ఈ స్టాక్ అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయింది అనుకోండి, ఆ ప్రైస్ లో మీకు కొద్దిగా కెమెరా ఫోన్ దొరకడం అయితే కష్టం. ఇంకొక ఆప్షన్ ఉంది, నథింగ్ 4A ఉంది కొంచెం కెమెరా కోసం అయితే. దీనికంటే మాత్రం ప్రెజెంట్ రెనో 14 మీకు చాలా బెటర్ వాల్యూ ఆఫర్ చేస్తుంది మీరు పెట్టే డబ్బులకి అయితే. ఒకవేళ అది లేదు, అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయింది, వేరే ఆప్షన్ కావాలనుకుంటే ఇప్పుడు కెమెరా కోసం ఇది ఒకటే కనిపిస్తుంది. ఒకప్పుడు అక్కడ మీకు వివో V సిరీస్ ఫోన్స్ దొరికాయి 35,000 దగ్గర, V60 అవన్నీ అన్ని పోయినాయి. ఇప్పుడు V70 50,000 పైకి వెళ్ళిపోయింది. V70 ఎలీట్ 62,000 వెళ్ళిపోయింది. సో ఇది ఒకటే ఆప్షన్ ఉంది. నెక్స్ట్ 40 నుంచి 50,000 మధ్యలోకి వెళ్ళాం అనుకోండి, OnePlus Nord 6 వస్తుంది. 42,000 వస్తుంది. అది లాంచ్ అయినప్పుడు 36,000 కూడా వచ్చింది. చాలా మంది కొనుక్కున్నారు, అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయింది. ఇది మెయిన్ బ్యాటరీ కోసం కొంటున్నారు. 9000 mAh బ్యాటరీ అయితే దీనిలో ఉంటుంది. దీనిలో టెలిఫోటో లెన్స్ ఉండవు. 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వస్తే 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 1.5K 165Hz రిఫ్రెష్ డిస్ప్లే ఉంటుంది. AMOLED స్క్రీన్, 8s Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. ఓవరాల్ అంతా బాగానే ఉంటుంది. టెలిఫోటో లెన్స్ ఒక్కటి ఉండవు. బ్యాటరీ లైఫ్ అయితే ఎక్సలెంట్ వస్తుంది. మీకు బ్యాటరీ హైయెస్ట్ ప్రయారిటీ OnePlus బ్రాండ్ లో ఫోన్ కావాలనుకుంటే Nord 6 42,000 కి అదొక మంచి ఆప్షన్. అండ్ S25 FE కూడా వస్తుంది. S25 FE 47,999 వస్తుంది. ఇది కొనకపోవడం మంచిది, వెయిట్ చేయండి. ఎందుకంటే BBD సేల్ వస్తుంది. BBD కానీ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కానీ వాటిలో ఇది ఇంకా తక్కువ రేటుకి రావచ్చు. S25 FE ఇది చాలా మంచి ఫోన్. సామ్సంగ్ ఒక్కటి మీరు వెయిట్ చేయొచ్చు. ఎందుకంటే సామ్సంగ్ దగ్గర ఎట్లాంటి కొరత అయితే లేదు, ర్యామ్ స్టోరేజ్ వాళ్ళే తయారు చేస్తుంటారు కాబట్టి. అండ్ వీళ్ళ ప్రొడక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇవి అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోతాయి అని అనుకోలేము మనం. సో ఇవైతే ఉండొచ్చు. లాస్ట్ సేల్ 50,000 దగ్గర OnePlus 13 కూడా వచ్చింది. చాలా మంది అది తీసుకున్నారు. ఇప్పుడు లేదు, ఇప్పుడు 60,000 ఏమో చూపిస్తుంది. ఒక ఫోన్ ఉంది, ఇది ఒక ఫోన్ కనిపిస్తుంది, మోటోరోలా సిగ్నేచర్. సో ఇది 8 Gen 5 ప్రాసెసర్ తో వస్తుంది. కాకపోతే దీనిలో టెలిఫోటో లెన్స్ అన్ని ఉంటాయి, కెమెరా బాగుంటది, డిస్ప్లే అన్ని బాగానే ఉంటాయి, అన్ని ఫీచర్స్ ఉంటాయి దీనిలో. మీకు ఒకటే ప్రాబ్లం ఏంటంటే బ్యాటరీ కెపాసిటీ తక్కువ. సో ఇది మీరు కొనుక్కుంటే మాత్రం పవర్ బ్యాంక్ క్యారీ చేయాల్సి ఉంటుంది. సో అదొకటి దీనిలో మైనస్. ఇది కూడా మంచి ఫోన్, 52,000-53,000 అయితే ఈ ఫోన్ అయితే వస్తుంది. అండ్ అక్కడ ఇంకో ఫోన్ వచ్చేది, మీరు లాస్ట్ సేల్ లో మీరు చూసుంటే ఒక ఫోన్ నేను అందరికి రికమెండ్ చేస్తాను, ఈ ఫోన్ తీసుకోండి అని చెప్పేసి. అది అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయింది ఇప్పుడు. అదే ఇది వివో X200T. ఇది లాస్ట్ సేల్ లో బేస్ మోడల్ ఉంది. 12 GB ర్యామ్ 256 GB మోడల్ మనకి 55,000 ఆ ప్రైస్ కి అయితే వచ్చింది. ఇప్పుడు బేస్ మోడల్ అయితే అసలు లేదు, అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయింది. ఒకటే మోడల్ ఉంది, టాప్ మోడల్ 12 GB ర్యామ్ 512 GB తో వస్తుంది. ఇప్పుడు ఇది మీకు 62,999 వస్తుంది, అంటే 63,000 వస్తుంది. ఒకవేళ మీరు కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం ఇది బెస్ట్ ఫోన్. ఒకవేళ మీరు, ఎందుకంటే 512 GB వస్తుంది కాబట్టి 62,000 పెట్టొచ్చు, 63,000 కూడా పెట్టొచ్చు దీనికి. ఇది కూడా అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోతే ఆప్షన్ తక్కువ అయిపోతాయి. X300 అవుట్ ఆఫ్ స్టాక్ కనిపిస్తుంది ప్రస్తుతానికి ఆల్రెడీ. ఒప్పో X9 ఉంటుంది 70,000 దగ్గర. ఒప్పో X9 కూడా మంచి ఫోన్ కెమెరా పరంగా అయితే మాత్రం. ఇది కూడా ట్రాక్ చేస్తూ ఉండండి. ఒకవేళ కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం ఇది చాలా మంచి ఫోన్ X200T. అండ్ 68,000 దగ్గర ఇది వస్తుంది iQOO 15. ఇది కూడా బెస్ట్ ఫోన్. ఒక మీరు గేమ్స్ ఆడాలి అనుకుంటే మాత్రం గేమింగ్ కోసం ఆ ప్రైస్ లో దీన్ని మించిన ఫోన్ అయితే లేదు. ఇది ఇచ్చే పర్ఫార్మెన్స్ అయితే మీకు iPhone 17 కూడా ఇవ్వదు. iPhone 17 కూడా మీకు కష్టం. ఇది మీకు ఒకవేళ గేమింగ్ మీ హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం 68,000 వస్తుంది ప్రస్తుతానికి అయితే. ఇది మీకు బెస్ట్ ప్రాసెసర్ తో కూడా వస్తుంది. 8 Elite Gen 5 ప్రాసెసర్ తో వస్తుంది. ఆప్టిమైజేషన్ కూడా చాలా బాగుంటుంది గేమింగ్. వీటి వీడియోస్ చాలా ఉన్నాయి మన ఛానల్, రివ్యూస్ ఉన్నాయి, అన్బాక్సింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పే వాటివన్నీ ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే అక్కడ ఇంకా డీటెయిల్ గా మీరు
మీరు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ S25 అల్ట్రా కూడా మీకు మళ్ళీ 90,000 రూపాయలకి అయితే వస్తుంది. ఇది మీకు మళ్ళీ BBD సేల్లో అదే స్టార్ ప్రొడక్ట్ అవుతుంది S25 అల్ట్రా. అప్పుడు కూడా ఉండొచ్చు. ఇది 90,000 రూపాయలకి వస్తుంది. పిక్సెల్ 10 Pro వస్తుంది. పిక్సెల్ 10 Pro ఇది 1,00,000 రూపాయలకి వస్తుంది. ఇది కూడా మీకు BBD సేల్లో తగ్గొచ్చు. పిక్సెల్ 10 Pro, పిక్సెల్ 10 కూడా మీకు 63,000 రూపాయలకి వస్తుంది. ఇవన్నీ కొంచెం తగ్గొచ్చు ఫోన్స్ అయితే, ఎందుకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిరు పబ్లిక్ కి. ఈ ప్రైస్ కి కొద్దిగా తక్కువ రేట్కి రావచ్చు. అండ్ S25 అల్ట్రా కూడా నాకు తెలిసి ఉండొచ్చు నెక్స్ట్ సేల్ కి. ఇవి 1,00,000 రూపాయలు ప్రెజెంట్ ఈ సేల్ లో ఒకవేళ మీరు చెక్ చేయొచ్చు అనుకుంటే ఈ ఫోన్స్ మీరు చెక్ చేయొచ్చు. ఇంకా ఐఫోన్స్ విషయానికి వస్తే మాత్రం iPhone 15 కనిపిస్తుంది 52-53,000 రూపాయలకి బ్యానర్ లో. iPhone 16 కనిపిస్తుంది 63,000 రూపాయలే ఉంది. iPhone 17 70,000-75,000 మధ్యలో అయితే అమ్మవచ్చు వీళ్ళు ఈ సేల్ లో. సో మూడిట్లో ఏది తీసుకోవాలని మళ్ళీ డౌట్ ఉంటుంది మీకు. మూడిట్లో బెస్ట్ ఫోన్ అయితే మాత్రం iPhone 17. మీరు iPhone 17 తీసుకుంటే నెక్స్ట్ 5 years కూడా యూజ్ చేసుకోవచ్చు. iPhone 15 తీసుకున్నారనుకోండి AI ఫీచర్స్ ఏమి మీరు యూజ్ చేయలేరు. నెక్స్ట్ జనరేషన్ అయితే iOS 27 వస్తుంది. దానిలో AI ఫీచర్స్ చాలా ఎనబుల్ చేస్తున్నారు. అవన్నీ మీకు iPhone 15 లో ఉండవు. iPhone 16 లో ఉంటాయి. మళ్ళీ iPhone 16 లో ఉంటే గానీ మీకు యూజర్ ఎక్స్పీరియన్స్ చాలా వరస్ట్ ఉంటుంది. ఎందుకంటే అది మీకు 60Hz రిఫ్రెష్డ్ డిస్ప్లే. iPhone 17 కి 120Hz రిఫ్రెష్డ్ చేసేసారు. మీకు యూజర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది iPhone 17 కి 16 తో కంపేర్ చేస్తే. ఫ్రంట్ కెమెరా కూడా చేంజ్ అయిపోయింది. ఫ్రంట్ కెమెరా కూడా చాలా బాగుంటుంది. 12 మెగాపిక్సెల్ కెమెరా, రెక్టాంగులర్ సెన్సర్. ఇది 17 18 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 1:1 సెన్సర్ తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ మీరు మిస్ అయిపోతారు. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే 16 63,000 రూపాయలు పెట్టే బదులు 17కి వెళ్ళండి. 70,000 వస్తుంది. సో ఒకవేళ మీరు నెక్స్ట్ BBD సేల్ వరకు వెయిట్ చేస్తా అన్నా కానీ నాకు తెలిసి అద్భుతమైన ఆఫర్లు అయితే మీరు ఎంత ముందు చూసినట్లయితే రావు. ఒక 5-6,000 తగ్గుతాయేమో, అంత మించి ఎక్కువ అయితే తగ్గపోవచ్చు 17. అండ్ 17 Pro Max ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే మాత్రం నెక్స్ట్ 2 months లో కొనుక్కోండి. ఎందుకంటే ఇది మీకు తర్వాత iPhone 18 Pro Max వచ్చిందా తగ్గుతాయి ప్రైజెస్. ఆ ఊహలో ఉంటే మాత్రం మరీ భారీగా అయితే ఏం తగ్గవు. అండ్ నెక్స్ట్ 2 months తర్వాత అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోతాయి. ఎందుకంటే వీళ్ళు 17 Pro Max తయారు చేయరు. 17 అయితే తయారు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు చూడండి మీకు 15, 16, 17 ఈ ఫోన్స్ అన్ని కనిపిస్తున్నాయి కానీ 16 Pro Max కనిపిస్తుందా, 15 Pro Max కనిపిస్తుందా, 14 Pro Max కనిపిస్తుందా? మీరు వెళ్ళి చూడండి. అవి స్టాక్ లో ఉండవు అసలు, ఈ ప్రొడక్షన్ చేయరు అసలు. 17 Pro Max మంచి ఫోన్ తీసుకోవాలనుకుంటే నెక్స్ట్ 2 months లో ప్లాన్ చేసుకొని తీసుకోండి. 18 Pro Max మీకు ఎలాగో సెప్టెంబర్ నెక్స్ట్ మంత్ లో వస్తుంది. ప్రైస్ ఎలాగో కొద్దిగా ఎక్కువే పెడతారు. అవి వచ్చిన తర్వాత తీసుకుందాం అని ఉద్దేశం ఉంటే వచ్చిన తర్వాత చూడండి ప్రైజెస్. ఇమీడియట్ కొనుక్కోండి. 17 Pro Max ఇమీడియట్ అవుట్ ఆఫ్ స్టాక్ అయితే వెళ్ళిపోవచ్చు. 18 Pro Max ఒకవేళ ఎక్కువ ప్రైస్ పెడితే అది కూడా ట్రాక్ చేసుకుంటా ఉండండి. ఇవి ప్రెజెంట్ ఆఫర్స్ అయితే. సో దీన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి ఏ ఫోన్ తీసుకోవాలనుకుంటున్నారో. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఎందుకంటే మళ్ళీ 2 months తర్వాత వాళ్ళు ఫోన్స్ కొనాలనుకుంటే మాత్రం చాలా దారుణాలు చూడబోతున్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది చెప్పాక ఇందాక మీకు ఈ 2 ఫోన్స్ డిఫరెన్సెస్. ఇట్లాంటి ఇంకా చాలా చూస్తారు మీరు దారుణాలు. వీడియో అయితే లైక్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కదా ప్రొడక్ట్స్ సెలవు. బాయ్.